అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు మేలి మలుపు మాట. నిన్న ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి ఒక ఆటలో మేలి మలుపు జరిగింది. మామూలుగా ఆట చేజారిపోయింది. భారతదేశం మొత్తం నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయింది. క్రికెట్ అభిమానులందరి యొక్క ఆశలు ఆవిరైపోయాయి. ఇలాంటి సమయంలో ఒకే ఒక్క క్యాచ్ ద్వారా మేలి మలుపు జరుగుతుందని మనం ఎవరు కూడా కలలు కనలేదు. జీవితంలో ఎగుడు దిగుడులు ఉంటాయి, ఆటలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నిన్న ప్రతిసారి కూడా ఆట ఆడినటువంటి ప్రతిసారి కూడా ఒక బౌలరు దారుణంగా పరుగులు సమర్పించుకోవడం, తర్వాత బూమ్రా వచ్చి తదుపరి కట్టడి చేయడం, ఇదే తతంగమే కొనసాగిందండి. మొత్తము మొదటి నుంచి కూడా చివరి వరకు కొనసాగినట్లయితే మన వాళ్ళు 254 స్కోర్ కొట్టినప్పుడు ఇంకా మనకు తిరుగులేదు అనుకున్నారు. ఇక మనము కాలర్ ఎగరేయచ్చు అనుకున్నాము, కానీ అనుకోకుండా భవిష్యత్తును ఎవరు ఊహించలేదు. గడిచిపోయినటువంటి ఋతువుల గురించి చెప్పవచ్చు, కానీ జరగబోయేది ఎవరు చెప్పలేరండి. అలాంటిది ఆ తదుపరి బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండు ఈ విధంగా ఊచకోత కోస్తారని ఎవరు కూడా అనుకోలేదు. ఏ బౌలర్ని కూడా వదలకుండా నిర్దాక్షిణ్యంగా కొట్టారండి. ఒక్కసారి వాళ్ళ యొక్క ఊచకోత చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా ఇంగ్లాండ్ వాళ్ళు మన బౌలింగ్ను తుత్తినీళ్ళు చేశారు. అయినా కూడా మన వాళ్ళు పట్టు వదలకుండా, ఇవన్నీ ఆటలో భాగమే. జీవితం కూడా అంతే, ఎప్పుడు సాఫీగా సాగదండి. జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే ఆటలో కూడా ఒక్కొక్కసారి పరుగులు సమర్పించుకోవడం ఉంటుంది, ఒక్కొక్కసారి పరుగుల్ని కట్టడి చేయడం ఉంటుంది. ఇలా బుమ్రా కట్టడి చేయడం, మిగిలిన బౌలర్లు సమర్పించుకోవడం, ఇదే సమర్పయామి అన్న విధంగా నిన్నటి ఆట సాగింది. అక్షర్ పటేల్ క్యాచ్తోనే మేలి మలుపు జరిగింది. మనం కూడా ఆ క్యాచ్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో నిరాశ నిస్పృహలకు లోను కాకోకుండా మన జీవితంలో కూడా ఒక మేలి మలుపు ఉంటుంది. సంజు శాంసన్ కథ ద్వారా ఏం తెలుస్తుంది తెలుసా? 12 సంవత్సరాలు ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు తెలుసా? సంజు శాంసన్ను చూసి మనము మొక్కవోని దీక్షతో మన పట్టుదలను కొనసాగించాలని మనకు అర్థమవుతుంది తెలుసా అండి. కాబట్టి మన